ఓకే అండి, ఇప్పటి వరకు మనం గ్రౌండ్ లో మాట్లాడుకున్న విన్నర్స్ లూజర్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. మధ్యలో మీరు చెప్పారు మధ్యలో ఒకరు ఉన్నారు, అసలు వాళ్ళు ఎందుకు అలా మిగిలిపోతారు? వీళ్ళు ఎట్లా అంటే ఒక చాయిస్ ఉండదు, వచ్చిన ఛాన్సెస్ని కూడా తీసుకోరు. రైట్, వీళ్ళు స్పెక్టేటర్స్ మాత్రంగానే ఉంటారు. అంటే ముందు మీరు అని చెప్పేసి ఇంకోళ్ళని పంపిస్తుంటారు, కానీ వీళ్ళు ఆ ధైర్యం చేయరు. అంటే ఇది ఎలా ఇంకా ఓపెన్గా క్లియర్గా చెప్పాలంటే మోస్ట్ మిజరబుల్ పీపుల్ అనమాట. మిజరబుల్ పీపుల్ అంటే ఆలోచన ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా దాన్ని ఉపయోగించరు, డబ్బులున్నా ఖర్చు పెట్టరు. మీరు యాజ్ ఎ సైకాలజిస్ట్ గా ఐఎమ్ ఆస్కింగ్ యూ సార్, పిల్లల విషయానికి వస్తే చాలా మంది కూడా అటెంప్ట్ చేయడానికి, అంటే ఏ పోటీ అయినా, నాట్ ఓన్లీ ఎగ్జామ్ అండ్ స్పోర్ట్స్ అయినా వాట్ ఎవర్, తెలిసిన విషయాన్ని బయటికి చెప్పాలన్నా కూడా, వాళ్ళ టాలెంట్ చూపించాలన్నా కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. మేబీ వాళ్ళు కూడా ఇలా మధ్యలో మిగిలిపోతూ ఉంటారేమో. దాంట్లో 2-3 రీజన్స్ ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్సెస్, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఫ్యామిలీలో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తూ ఉన్నారు, పిల్లలతో మాట్లాడడానికి టైం ఎవరి దగ్గర లేదు. అలాంటప్పుడు పిల్లలు ఎవరి దగ్గరకు వచ్చి ఏమి చెప్పుకోవాలి? ఒక ఫ్యామిలీ, ఒక అండర్స్టాండింగ్, ఒక ఇంటిగ్రిటీ అనేది ఎలా ఉంటుంది అంటే, ఆ ఫ్యామిలీలో ప్రతి విషయం ఓపెన్ హార్టెడ్గా ఏది ఉన్నా సరే, మంచి చెడు ఏదున్నా చెప్పుకోగలిగినప్పుడే అదొక హ్యాపీ ఫ్యామిలీ. కానీ ఫాదర్ ఏది చెప్పరు, మదర్ ఏది చెప్పట్లేదు, ఫాదర్ తెలిసినవి ఏవి షేర్ చేయట్లేదు, మదర్ ఏవి సేవింగ్స్ గురించి, సెక్యూరిటీస్ గురించి చెప్పట్లేదు. గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అని కూడా అంటారు పేరెంట్స్ని, రైట్? ఒక ఫాదర్ ఈ విధంగా ఉండాలి, మదర్ ఈ విధంగా ఉండాలని. అలా పిల్లలకి ఏ విషయం చెప్పకుండా పిల్లలు ఏదో బయటికి రావాలి, వాళ్ళు మాట్లాడాలి, ప్రతి ఒక్కటి ప్రదర్శన చేయాలి, ప్రజెంటేటివ్గా ఉండాలి అని అంటే అది ఎలా కుదురుతుంది? పేరెంట్ ఈరోజు 15-20 minutes, హాఫ్ అన్ అవర్ ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో ప్రతిరోజు స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ కూర్చొని ఏం జరుగుతుందో, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే కమాండింగ్గా కాదు, ఒక ఫ్రెండ్గా రైట్? ఒక తన లెవెల్కి దిగి వచ్చి 2 మెట్లు దిగేసి ఏం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, నెక్స్ట్ ఏంటి, నీ ఫ్యూచర్ ఇలా ఉంటే నువ్వు ప్రిపరేషన్ ఎలా చేస్తున్నావు, నువ్వు స్టెప్ బై స్టెప్ ఎంతవరకు వచ్చావు, రైట్? ఈరోజు ఏ స్టెప్లో ఉన్నావు, ఎన్ని అదే డే ఇలానే జనరల్గా హోమ్ సిట్టింగ్ ఒక వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చింది అనమాట. వచ్చి అంకుల్ నాకు హెల్ప్ చేయాలి మీరు, నేను ఇట్లా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను కానీ నేను స్కూల్కి వెళ్ళట్లేదు, నేను ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాను, ఫర్ సమ్ రీజన్ నా హెల్త్ పాయింట్ ఆఫ్ ఇట్ నేను ఇంట్లోనే ఉన్నాను, మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? సో పేరెంట్స్ వాళ్ళు స్పెషల్గా రిక్వెస్ట్ చేశారు, మీరు వస్తే బాగుంటుంది చెప్పండి. ఇంటికి వెళ్ళాను, చూసానమ్మా నీకు నెక్స్ట్ March, April వరకు 120 days నీ చేతిలో ఉంది. ప్రతిరోజు నువ్వు నీ స్కూల్ నుంచి రిపోర్ట్ తీసుకో, ఎన్ని లెసన్స్ అయిపోయాయి చూసుకో, ఎన్ని చాప్టర్స్ అయిపోయాయి, 1st, 2nd, 3rd, 4th, ప్రతి సబ్జెక్ట్ని కంపార్ట్మెంటలైజ్ చేసుకొని ఒక టైం టేబుల్ రాసుకొని ప్రతిరోజు నువ్వు ఎన్ని కవర్ చేయాలి. నీకు రాని పక్షంలో నువ్వు ఎవరి దగ్గరికి ఎస్కలేట్ చేయాలి. ఇది నీ దగ్గర రాదు అంటే నువ్వు సైలెంట్గా ఉండకూడదు, ఇది రాలేదు అని వెళ్ళి అడుగు అంటారు కదా, మంచిని అడుక్కో చెడ్డనికి అడుక్కో. మంచి నీకు ఏదైతే జరగాలనుకుంటుందో ముందుకెళ్ళి మాట్లాడు, నువ్వు వెళ్ళు. అండ్ సర్ప్రైజింగ్లీ ఐ కెన్ స్టిల్ షో యూ ద మెసేజ్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ పంపి, అంకుల్ థ్యాంక్ యూ సో మచ్, ఐ హ్యావ్ టాప్డ్ ఇన్ ద క్లాస్ విత్ 92%, 93% అని పంపించింది. ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్, తన హార్డ్ వర్క్. మన డైరెక్షన్, అలైన్మెంట్, నువ్వు ఈ దారిలో వెళ్తే నీకు సక్సెస్ గ్యారంటీగా దొరుకుతుంది. ఇలా పిల్లలు వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎట్ ద సేమ్ టైం యాజ్ ఎ పేరెంట్గా కూడా వాళ్ళ కొరత ఏంటి, వాళ్ళ క్రైసిస్ ఏంటి, వాళ్ళ సర్ప్లైస్ ఏంటి, ఏది దండిగా ఉంది, ఏది మొండిగా ఉన్నాయి, గుణాలు ఏవి ఉన్నాయి, వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు అని కొద్దిగా టైం స్పెండ్ చేయాలి. అండ్ ఈ విషయంలో పేరెంట్స్ అండ్ టీచర్స్ రోల్స్ అయితే మెయిన్లీ ఉంటాయి, చాలా ఉంటుంది, ఖచ్చితంగా చాలా ఉంటుంది. స్టూడెంట్గా, విద్యార్థిగా ఉన్నప్పుడు అసలు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనేది కానీ, పైప్ లైన్ ఎంటర్టైన్మెంట్ షెల్ఫ్ అని కానీ, ఎంటర్టైన్మెంట్ యొక్క ఒక స్పేస్ కానీ, టైం కానీ అది లేనే లేదు అసలు. యాక్చువల్గా తన వేరే ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ ఎడ్యుకేషన్, ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ తర్వాత సెకండ్ లెవెల్ వచ్చేసి మీకు ఎక్స్పెరిమెంటేషన్. తను చదువుకుంటున్నది దాన్ని ప్రయోగాలు చేస్తూ ఉండాలి. తను క్లాస్లో ఏదైనా సోషల్ ఏదైనా నేర్చుకున్నాడు, సైన్స్ నేర్చుకున్నాడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకున్నాడు, ఇంటికి రాగానే దాన్ని ఏ విధంగా అమల్లోకి పెట్టవచ్చు. చాలామంది ఈరోజు అదే కదా గ్యాప్ ఫిల్లింగ్, అదే అంటే కదా బుకిష్ క్యారెక్టర్స్ అయిపోతున్నారు. పుస్తకంలో ఉన్నది బట్టి చదువుకొని వెళ్ళిపోయి చదువుతున్నారు. అక్కడి నుంచి పెద్ద పెద్ద కాంపిటేటివ్ స్కూల్స్, కాలేజెస్ కూడా అలానే ప్రమోట్ చేస్తున్నాయి. వాళ్ళు ఎగ్జామ్ రాసి వస్తున్నారు కానీ ఇంటర్వ్యూలు పాస్ కావట్లేదు. ఎందుకంటే అది ఒకసారి చదువుకున్నది మ్యాక్సిమం అది మైండ్లో స్టోర్ అయ్యేది 3 months 4 months. ఒక 3-4 months బై ఛాన్స్ ఏదైనా గ్యాప్ వచ్చింది అనుకోండి ఎడ్యుకేషన్ నుంచి, వీళ్ళకు మొత్తం పోయింది, మెమరీ కార్డ్ అంతా రీఫార్మేట్ చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చేసింది బ్రెయిన్ది. అలా కాకుండా వీళ్ళు ఏదైతే చదువుకుంటున్నారో దాన్ని తన డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్లో ఏదో ఒక దాంట్లో ఏదో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అంటే తను ఏదైనా స్క్రిప్ట్ రాయడము. చాలామంది ఉన్నారు ఇలా పిల్లలు, వాళ్ళకి తెలిసిన దాన్ని ఎలా ప్రయోగంలో, సోషల్ స్టడీస్, సైన్సే అనుకోండి, సైన్స్ చేసిన తర్వాత ఇంటికి చిన్న ఎక్స్పెరిమెంట్స్, ఇంట్లో గార్డెనింగ్లో చేసుకోవచ్చు, ఇంట్లో మన కిచెన్ ఉంటుంది, కిచెన్లో కూడా ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. బట్ అది ఎవరైనా మానిటరింగ్ ఉన్నప్పుడే చేయాలి, అలాంటిగా తను ఇండివిజువల్గా
ఇండిపెండెంట్గా చేసుకోకూడదు. సో అలా ప్రతి సబ్జెక్ట్లో మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అలాంటి క్యాలిక్యులేషన్స్ కూడా వచ్చేసి బిల్డింగ్ గురించే చెప్పండి. జనరల్గా నేను పిల్లల్ని అడుగుతున్న, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు జనరల్గా ఒక చిన్న కాంపిటీషన్ పెడతాను. ఏదైనా ఫంక్షన్లోకి వెళ్ళినా పిల్లలందరూ నా దగ్గరకు వచ్చేసి ఏదో రకరకాలుగా పెద్దనాన్న చిన్నాన్న అందరూ పిలిచి ఏదో అడుగుతుంటారు. ఏదైనా మాకు టార్గెట్ ఇవ్వు అంటే సరే ఒక పని చెప్తాను మీకు, ఇక్కడి నుంచి మీరు ఆ బిల్డింగ్ ఎంత ఉందో ఆ బిల్డింగ్ కొలత మొత్తం తెలుసుకొని రండి. కింద నుంచి పై వరకు మొత్తం దాని కొలత ఎంత ఉన్నది, దాంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి, ఏది ఉన్నాయి అన్నీ నాకు లిస్ట్ రాసుకొని రండి. ఒక్కటి కూడా మిస్ కావద్దని చెప్పేసి 10 మందిని పంపించేస్తాను. ఆ 10 మంది పిల్లలు ఇక్కడ వేరే సినిమా విషయాలు మాట్లాడకుండా, టైం పాస్ చేయకుండా అందరు అక్కడ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్తాను ప్రోటోకాల్స్. ఆ బిల్డింగ్ లోపలికి ఎవరు వెళ్ళకూడదు, బిల్డింగ్ బయటనే ఉండాలి, మీరు గెస్ చేయాలి, ఒక పెన్ను పేపర్ తీసుకొని ఈ అసైన్మెంట్ చేసుకొని రావాలి. ఒక చిన్న యాక్టివిటీ చెప్తున్నారు, వెళ్తారు తీసుకొని వస్తారు. అండ్ దే కమ్ బ్యాక్ విత్ ది నేను వచ్చాను అంటే అప్పుడు వాళ్ళకి చెప్తాను నీకు 5 పాయింట్స్, నీకు 2 పాయింట్స్, నీకు 3 పాయింట్స్, నీకు 10 పాయింట్స్ అని చెప్పి ఇలా ఆల్మోస్ట్ ఒక డే మొత్తం వాళ్ళకి ఏదో ఒక టార్గెట్, చిన్న దాంట్లో ఒక టార్గెట్ ఇచ్చేసి వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఉంటాను. వాళ్ళు నేర్చుకునేది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా. సో దట్ ఈస్ ద వే అవుట్. ఇప్పుడు మనం చెప్పుకుంది ఎక్కువగా పిల్లలకు మైండ్కి సంబంధించినటువంటి యాక్టివిటీకి, ముఖ్యంగా చదువుకు సంబంధించి మాట్లాడుకున్న విన్నర్స్ అన్నిట్లలో ఉన్నారు, అన్ని సెక్షన్స్లలో మనకు కనిపిస్తూ ఉంటారు. అండ్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా పేరెంట్స్ అండ్ టీచర్స్. పేరెంట్స్ అయితే మెయిన్. అండ్ పిల్లల్లో ఉన్నటువంటి ఆ టాలెంట్ ఎలా గుర్తించాలి, వాళ్ళను విన్నర్స్గా మార్చేందుకు పేరెంట్స్ యొక్క పోర్షన్ ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలతో టైం ఎప్పుడైతే మీరు స్పెండ్ చేస్తుంటారో మీకు తెలుస్తుంది వాళ్ళ కీ వర్డ్స్, ట్రిగ్గర్స్ అంటారు వీటిని. వాళ్ళు ఏ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళు ఏ సబ్జెక్ట్ చెప్తే అలర్ట్ అయిపోతున్నారు, ఫుల్ ఎనర్జీ చూపెడుతున్నారు, రైట్, ఆ ఎనర్జీ తన్నుకుంటూ వస్తుంది అంటారు కదా, ఈ విషయం గురించి మాట్లాడితే ఇలా అయితే అవి పట్టుకోవాలి ఫస్ట్, రైట్. అలాంటి విషయాలు ఒక పేరెంట్గా మనం ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ లేకపోయినా కొంతమంది కౌన్సిలర్స్ ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, వెళ్ళేసి కొన్ని కాంప్రహెన్సివ్ ఇంట్రెస్ట్ షెడ్యూల్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి, DMIT అని చెప్పేసి కొన్ని సైకోమెట్రిక్స్ కూడా ఉన్నాయి. సైకాలజిస్ట్గా చాలామంది ఈరోజు మార్కెట్లో అంటే స్కూల్స్లో కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఒకవేళ పాసిబుల్ అయితే 12 years లోపల పిల్లలు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో ఒకసారి ఈ సైకోమెట్రిక్స్ అన్ని చేయించాలి. చేయించిన తర్వాత అవగాహన ఒక 3-4 డైమెన్షన్స్లో, అంటే మరి నేను చెప్పేది ఇదే ఫైనల్ వర్డ్, ఈ దీంట్లోనే పిల్లలు రాణిస్తారు అనేది గ్యారంటీ లేదు. వాళ్ళ మాటలు వాళ్ళతో ఒక 3-4 రిపోర్ట్స్ లాగా తీసుకొని దెన్ ఫైనల్గా ఒక స్ట్రాటజీ, ఒక గేమ్ ప్లాన్ క్రియేట్ చేయాలి. ఏంటంటే మీ పిల్లలు మీ యొక్క సైన్యం, అది మీరు పిల్లలుగా చూస్తున్నారు కానీ నేను ఒక సైన్యంగా చూస్తున్నాను, రైట్. రేపు వాళ్ళు వెళ్ళేసి అంటారు కదా ఏం సాధిస్తాడు వీడు అని చెప్పేసి మీరు ఏదైతే ముందుగానే అంటారో నా పిల్లాడిని నేను డాక్టర్గా చేస్తాను అంటే ఆ డాక్టర్గా చేయాల్సిన ప్లాట్ఫామ్ అంతా క్రియేట్ చేసి ఉండాలి. 15-20 years వరకు ఆ ప్లాట్ఫామ్ ఒకటి మీరు రెడీగా ముందే ట్రాక్ చేసేసి పెట్టి ఉండాలి. సో అలాంటి ప్లానింగ్ ఉందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇందాక అన్నట్టు కదా ఎడ్యుకేషన్, ఎక్స్పెరిమెంటేషన్, ఎక్స్ప్లోరేషన్, రైట్. ఎక్స్ప్లోరేషన్ ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంత, ఎన్ని ప్లేసెస్ వెళ్ళగలిగితే అట్లా, రైట్. అదేవిధంగా ఎక్సలెన్స్ ఉంటుంది, ఒక ఎగ్జాంప్లిఫైయింగ్గా ఒక క్యారెక్టర్గా ఎలా నిలబడాలి, ఇలా రకరకాల స్టెప్స్ ఈ సిరీస్ అంటామన్నమాట. పిల్లలు నేర్చుకున్న దాని నుంచి ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్లో ఒడుగుదుడుకులు ఉంటాయి, పాసింగ్ ఫెయిలింగ్ జరుగుతుంటుంది, కానీ ఇంకా ఆపర్చునిటీస్, అవకాశాలు వెతుకుతూనే ఉండాలి, స్కోప్ డెవలప్ చేసుకుంటూనే ఉండాలి, ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉండాలి, రైట్. వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండాలి, కొన్ని టిప్స్ ఇప్పిస్తూ ఉండాలి. సో అదొక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేశారనుకోండి, దీన్ని స్టెప్ ఫార్ములా అంటారు. స్టూడెంట్, టీచర్, ఎన్వైర్న్మెంట్ అండ్ పేరెంట్. ఇది ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడానికి, ఒక విన్నర్ని క్రియేట్ చేయడానికి ఈ 4 డైమెన్షన్స్లో ఒక స్క్వేర్లీ వాళ్ళకు ఒక ఫెన్సింగ్ ఒకటి మనం క్రియేట్ చేయాలి. దెన్ ఆటోమేటిక్గా యూ హ్యావ్ ఎ విన్నర్ కమింగ్ అవుట్ ఆఫ్ దెమ్.